మళ్ళీ గౌతమ్ అలాగే అరవింద్ వీళ్ళ ముగ్గురి మధ్య ఒక దోబూచులాట అయితే జరుగుతుంది. మళ్ళీ ఏమో అరవింద్ గౌతమ్‌ని క్షమించేశాడని, కానీ గౌతమే పట్టుబట్టి అరవింద్ మీద కక్ష సాధిస్తున్నాడు అని ఒక ఒక ఆలోచనలో, అపోహలో ఉంటుంది. కానీ అరవింద్ మాత్రం మల్లీకి తెలియకుండా, మూడో కంటికి తెలియకుండా గౌతమ్‌ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దీనికి గల కారణం గౌతమే తనని చంపాడని తెలిసినప్పటికీ కూడా పోలీసుల దగ్గర నుంచి విడిపించి ప్రతి క్షణం అనుక్షణం గౌతమ్‌కి నరకం చూపించాలని అనుకుంటాడు. అయితే ఇక ఈ విషయం తెలియని మల్లి అరవింద్ మంచివాడనే అనుకుంటుంది. అంటే మంచివాడే, కానీ గౌతమ్ విషయంలో మాత్రం తను అలా లేడు. అయితే అరవింద్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు. ఇక గౌతమ్‌ని డైరెక్ట్‌గా చంపడం కన్నా కూడా తన జీవితం మీద దెబ్బ కొట్టాలని అనుకుంటాడు. అయితే గౌతమ్‌లో రోజు రోజుకి మార్పు పెరిగిపోతూ ఉంటుంది. అది చూసిన మల్లి చాలా ఆందోళన పడుతుంది. ఈయన ఎప్పుడూ ఇలా లేరే! అరవింద్ బాబు గారు క్షమించారన్నా కూడా ఎందుకని ఈయన ఇలాగ ప్రవర్తిస్తున్నారు అంటూ గౌతమ్ మీద ఫస్ట్ అనుమానం పడుతుంది. ఎందుకనంటే గౌతమ్ గతంలో కూడా ఈ రకంగానే ఒక ఫేక్ ఇది క్రియేట్ చేసుకున్నాడు కదా! అయితే ఇక గౌతమ్ విషయంలో మళ్ళీ ఏటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటుంది. అయితే ఒకరోజు మళ్ళీ అరవింద్ అలాగే గౌతమ్‌ల మధ్య జరిగిన మొత్తం డిస్కషన్‌ని వినేస్తుంది. అరవింద్ గౌతమ్‌ని బెదిరిస్తున్నట్టు, గౌతమ్ కూడా తిరిగి బెదిరిస్తున్నట్టు ఇద్దరి మధ్య ఒక ఘోరమైన శత్రుత్వం ఉందన్న విషయం తెలుసుకున్న మళ్ళీ అక్కడికక్కడే కుప్పకూలుతుంది. ఆ తర్వాత గౌతమ్‌ని నిలదీసి అసలు అరవింద్ బాబు గారికి మీకు మధ్య ఏం జరుగుతుందో చెప్పకపోతే నా మీద ఒట్టే అని అంటుంది. దాంతో గౌతమ్ మొత్తం విషయమంతా మల్లికి చెప్తాడు. నేను తనని చంపించానన్న విషయం అరవింద్‌కి తెలుసు. కానీ తను నా మీద కక్షనైతే ఏమీ వదులుకోలేదు. పగని ఏమీ వదులుకోలేదు. తను నన్ను ఎలాగైనా సరే నా చిత్రవద చూపించాలనుకుంటున్నాడు. పోలీసులు నాకు వేసే శిక్ష కరెక్ట్ కాదని, అది సరిపోదని, ఎలాగైనా సరే నన్ను వేరే రకంగా చంపాలని అనుకుంటున్నాడు అంటాడు. అయితే దాంతో మళ్ళీ అరవింద్ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతుంది. అరవింద్ బాబు గారు మా మా ఆయన గౌతమ్ మీ విషయంలో చేసింది అన్యాయం, ఘోరం, పాపం. కానీ దయచేసి ఒక్కసారికి విడిసిపెట్టండి. నా మొహం చూసి నా భర్తను కాపాడండి. ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. ఆయన తప్పు ఆయన తెలుసుకున్నారు. మీరు మళ్ళీ తిరిగి మాలిని అక్కతో కలిసిపోయారు. దయచేసి మా ఆయన్ని వదిలిపెట్టండన్నా కూడా అరవింద్ వినే పరిస్థితిలో ఉండడు. అప్పుడు మల్లీకి ఒకే ఒక ఆలోచన వస్తుంది. గౌతమ్‌ని కాపాడుకోవడం కోసం ఇక ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకనంటే ఎంతసేపు అరవింద్‌ని బ్రతిమలాడుతుంది. మాలిని అలాగే వసుంధర కూడా అరవింద్ వైపే వెళ్ళిపోతారు. దాంతో ఇక ఒకటే శరణ్యం అనుకుని పోలీసుల దగ్గరికి వెళ్ళి మా ఆయన గౌతమే అరవింద్‌ని చంపబోయాడు అని చెప్పేసి ఒక ఇది పెడుతుంది. కేస్‌లాగా పెడుతుంది. అప్పుడు పోలీసులు "వెళ్ళవమ్మా అసలు సాక్షి" అంటే అక్కడ విక్టిమ్ అంటే ఎవరైతే చంపబడ్డారో అతనే వచ్చి గౌతమ్‌కి ఈ కేస్‌కి సంబంధం లేదంటే "నువ్వేంటి కొత్త డ్రామా మొదలుపెడుతున్నావు? ఏమైనా డబ్బులు లాగాలనుకుంటున్నావా?" అంటూ మల్లిని ఆ రకంగా టార్చర్ పెడతాడు. అయితే ఇక మల్లి మాత్రం "దయచేసి నేను చెప్పేది వినండని. కావాలంటే నేను చంపిన అతని చేత చంపాలని ప్రయత్నించిన వాళ్ళ చేతే సాక్ష్యం చెప్పిస్తానని" అంటుంది. కానీ పోలీసులు వినకపోవడంతో ఇక గౌతమ్‌ని తీసుకొచ్చి ఎలాగైనా సరే పోలీసుల ముందు నిజం చెప్పించాలనుకుంటుంది. కానీ గౌతమ్‌కి అది నచ్చదు. ఎందుకనంటే తను ఎదుర్కోవాలి అనుకున్నది అరవింద్‌నే. పోలీసుల దగ్గరికి వెళ్తే తను ఇంక జీవితాంతం శిక్ష అనుభవిస్తాడు కదా! కానీ మళ్ళీ మాత్రం అరవింద్ బాబు గారు చనిపోతారేమో, బాబు గారు గౌతమ్‌ని చంపేస్తాడేమో అని చెప్పేసి మళ్ళీ ఎలాగైనా సరే పోలీసులకు అప్పచెప్పి ఆ నిజాయితీగా శిక్ష కొన్నాళ్ళు అనుభవించిన తర్వాత ఎలాగోలాగా బయటకి తెచ్చుకోవచ్చని అనుకుంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.